వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి రైతులకి చేసిన ప్రయోజనం మరి ఆల్మోస్ట్ జీరో, శూన్యంకి దగ్గర. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ కూలిపోయినాయి. అది మేం చెప్పడం లేదు. భారతదేశంలో పార్లమెంట్ లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది, విజిలెన్స్ కమిషన్ అన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్ కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండ్ వైకేరియస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొలాప్స్ ఆఫ్ ది బ్యారేజెస్. నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను మీకు. దే కమ్ టు ద మెయిన్ సబ్జెక్ట్. వాళ్ళు ఇరిగేషన్ మొత్తం కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్ని ఆయన్ని వివరించాను కాబట్టి ఆ విషయాల్లో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని 38,500 కోట్లకి రూపొందించబడి ఒక 10,000 కోట్ల పని అయిన తర్వాత మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దనో లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయనో ఆ ప్రాజెక్టు మారు చేసి ఆగమాగం చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే అది కూడా మనందరినీ తాకట్టు పెట్టి అప్పు చేసి తీసుకొచ్చి ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. అదేవిధంగా ఇది సీతారాం సాగర్ది అంతకుముందున్న రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రెండు కూడా మరి అవి అయిన పనులను వదిలేసి అబాండన్ చేసే ప్రాజెక్ట్ ని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టిండు. అదే ఆయకట్టుకి ఆ 2 ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే 1,555 కోట్లలో 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేది. అది మానేసి సుమారు ఇప్పుడు 18,000 కోట్లతో నిర్మించబడుతుంది సీతారామ ప్రాజెక్టు. మరి అది సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా కలుపుకుంటే 20,000 కోట్లు దాటుతుంది. అది సీతారాం ప్రాజెక్టు గురించి. దేవాదుల ప్రాజెక్టు